హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ లాగ్స్. ఇవాళైతే యూఎస్లో ఇండియన్ వర్కింగ్ ఉమెన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇండియాలో అయినా యూఎస్లో అయినా వర్కింగ్ ఉమెన్ అనగానే చాలా బిజీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా పని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సపోర్ట్ డెఫినెట్గా అన్నీ మనమే చేసుకోవాలి కదా. చాలా ప్రాపర్ ప్లానింగ్తో ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు ఆన్ టైంకి అందరు వెళ్ళిపోవాలి కాబట్టి సో ఎంత బిజీగా ఉంటుంది ఏంటి అనేసి మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. నన్ను చాలామంది అడుగుతుంటారు, మీ బిజీ లైఫ్ స్టైల్‌లో మీరు ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారు అనేసి యూట్యూబ్ అది. సో మీరు డెఫినెట్‌గా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నా డే అయితే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోతుందనమాట ఎవ్రీడే. సో మార్నింగ్ 5:30 నుంచి ఇంకా పరుగులు, ఉరుకులు. ఇంకా మొదటగా అయితే నేను హాట్ వాటర్ తీసేసుకొని ఒక 1 స్పూన్ జీలకర్ర, వాము, తర్వాత మేతి ఇలా వేయించుకున్న పొడిని రోజు ఒక స్పూన్‌ని గోరువెచ్చగా కాంచుకున్న వాటర్‌లో ఫస్ట్ పరిగడుపునే తాగేస్తాననమాట. సో దానివల్ల కడుపులో మనకి చాలా నీట్‌గా డైజెషన్ అంతా అవుతది. తర్వాత ఇలా చియా సీడ్స్‌నయితే మార్నింగ్ అప్పుడు లేవగానే ఫస్ట్ సోక్ చేసేసి పెట్టేసుకుంటాను. ఒక 1 ½ అవర్, 2 అవర్స్ సోక్ అవుతాయి. సో ఎవ్రీడే నేను తాగుతాననమాట. సో అలా ఇంకా మార్నింగ్ బ్రష్ అవి అయిపోయి ఫస్ట్ స్నానం అయితే చేస్తా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫస్ట్ స్నానం చేసేసి ఇంకా తర్వాత కుకింగ్ అన్నీ చేస్తాననమాట. ఇంకా పూజ అవన్నీ మా హస్బెండ్ చేసేస్తారు కాబట్టి నేను ఇంకా కుకింగ్‌కి అయితే వెళ్ళిపోతాను. సో నేను ఇక్కడ డైట్‌తో పాటు ప్లాన్ చేసుకుంటాననమాట. మేమందరికీ ఇంట్లో అందరికీ కొంచెం డిఫరెంట్ అలర్జీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌గా డైట్స్ ప్లాన్ చేసేసి కుకింగ్ చేస్తా. ఊరికే కామన్‌గా అందరికి ఒక ఫుడ్ కాదు. సో ఇలా అయితే కొర్రలు లేదా సామెలు అవి తీసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని ఒక్కొక్కసారి నైటే సోక్ చేస్తా. లేదంటే మార్నింగ్ సోక్ చేసేసుకొని అలా రైస్ కుక్కర్‌లో పెట్టేసుకొని ప్యారలెల్‌గా ఇక్కడ నాకు 4 బర్నర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఒక సైడ్ అయితే సేమియా ఉప్మా చేస్తాననమాట. మా వారికి, మా బాబుకి టిఫిన్ మార్నింగ్ సేమియా ఉప్మా. ఇంకా ప్యారలల్‌గానే ఒకటి తర్వాత ఒకటి ఫాస్ట్‌గానే చేసుకుంటా. అప్పుడప్పుడే కట్ చేసుకుంటా. నేను ఏవి ముందు రోజు కానీ అలా కట్ చేసుకోననమాట వెజిటబుల్స్ అన్నీ. సో ఇంకొంచెం చేసుకునే దాంట్లో కొంచెం ఫాస్ట్‌గా చేస్తే అయిపోతాయి కాబట్టి నేను అప్పుడప్పుడే చేస్తా. ఇంకా ఇలా బ్రాకలీ ఉంది కదా, అదైతే కొంచెం గోరువెచ్చగా వాటర్‌లో కడిగేసి తర్వాత దాన్ని ఓవెన్‌లో పెట్టేసాననమాట. ఒక 5 మినిట్స్ ప్యారలల్‌గా అవైతే కుక్ అయిపోయినాయి. ఆలోపు ఇక్కడ మిల్లెట్స్ పెట్టాను కదా, అవి కొర్రలవి అవి కూడా కుక్ అయిపోయాయి. ఇంకా మా బాబు కోసం లంచ్ బాక్స్‌కి వీట్ పాస్తా చేస్తున్నాననమాట. వాడికి ప్లాన్ చేసి ఇక్కడేమో సేమియా ఉప్మా, ఇంకో పక్కన ప్యారలల్‌గా పాస్తా చూస్తున్నారు కదా. ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి. అక్కడేమో బాయిల్డ్ స్టీమ్ వెజిటబుల్స్ అనమాట. సో బ్రేక్‌ఫాస్ట్‌కి మా బాబు లంచ్‌కి అన్నిటికి అవుతాయనేసి చేశాను. ఇంకా మొత్తానికి బాబు సేమియా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా వారికి, వాళ్ళిద్దరికీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇది అనమాట. ఇంకా ఇదైతే అయిపోయాక ఇంకా ప్యారలల్‌గా పప్పు చేస్తున్నా. తోటకూర పప్పు. నేను మిల్లెట్స్ అవి చేసుకుంటా గదా, అందులోకి తర్వాత మా వారికి మధ్యాహ్నానికి లంచ్ కావాలి కాబట్టి దానికోసం కూడా కర్రీస్ చేస్తాననమాట. ఒక కర్రీ, ఒక పప్పు, లేదా ఒకటి గ్రేవీ, రసం ఇట్లా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుంటాను. ఒక్కో రోజు ఒక ఫ్రై ఒకటి, అలా ఒక ప్రోటీన్, ఒకటి ఫైబర్ అలా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని కుక్ చేస్తాననమాట రోజు. సో ఇంకా ఇలా పప్పు అయితే చేసేసి తోటకూర పప్పు చేశాను అది. దాంట్లోకి ఇంకా పప్పు, తాలింపు అన్నీ ఇంకా పొద్దున్నేనే చేసేసుకుంటాననమాట. ఒక్క కర్రీ అయినా పర్లేదు, మార్నింగే చేయమంటారు మా హస్బెండ్ కూడా. సో ఇంకా పప్పు అయితే అయినంక ఇలా క్యాబేజ్ ఫ్రై అయితే చేస్తున్నా. నేను అప్పుడప్పుడు కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా చాపర్ పెట్టుకున్నాననమాట. జస్ట్ ఇలా వేసేస్తే వెంటనే మంచిగా సన్నగా వచ్చేస్తాయి. నాకు ఇదే బెస్ట్ అనిపిస్తది ముందు రోజు కంటే. కట్ చేసుకోవడం అంత ఓపిక ఉండదు ఈవెనింగ్స్ కాబట్టి మార్నింగ్ అప్పుడప్పుడే అక్కడ అవుతుంటే ప్యారలల్‌గా నేను ఇక్కడైతే అన్నీ అక్కడ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ చాప్ అయిపోతుంటాయనమాట. ఇలా అయితే మొత్తం అంతా వాషింగ్ అంతా అయిపోయాక అసలు సన్నగా చాలా బాగా వస్తాయన్నమాట క్యాబేజీ. ఇలా వర్కింగ్ ఉమెన్‌కి డెఫినెట్‌గా ఇది బాగా హెల్ప్ అవుతది ఈ చాపర్ అయితే. సో నేను ఇక్కడ యూఎస్‌కొచ్చినప్పటి నుంచి వాడుతున్నాను ఈ చాపర్‌ని. నాకు చాలా చాలా గ్రేవీ గూడా బాగా వస్తది.
చాలా ఈజీగా అనిపిస్తది కుకింగ్. సో, నేను కొన్ని కుకింగ్ అన్నీ పెట్టుకున్నాననమాట. నాకు దానివల్ల కుకింగ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతది అనిపిస్తది. కటింగ్ కానీ అవన్నీ. ఇలా పప్పు, క్యాబేజ్ ఫ్రై అయితే చేసేసాను ఇవాళకి. సో, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ కర్రీస్‌కి అన్నిటికి రోజుకు 2 చేస్తానలా. ఇంకా ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయాలి. ఇప్పుడు మా బాబుకి ఫ్రూట్స్ అవి అన్నీ లంచ్ బాక్స్‌కి ప్యాక్ చేస్తున్నా. ఇప్పుడు కివి, తర్వాత బెర్రీస్, గ్రేప్స్ ఇలా తర్వాత ఇగ పాస్తా పెట్టాను. కొన్ని బ్రోకలీ, స్టీమ్డ్ వెజిటబుల్స్ పెట్టా. ఇంక ఇలా ప్రోటీన్ బార్, తర్వాత అంజూర్ బార్స్ ఉంటాయి కదా! ఫిగ్ బార్ అవి పెట్టా. తను స్పోర్ట్స్ ఆడతాడు కాబట్టి కొంచెం బాగానే హెవీగా ఉండాలి కాబట్టి ఫుడ్డు. ఇలా ఫ్రూట్స్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటాననమాట. ప్యూర్ వెజ్ తింటాం కాబట్టి డెఫినెట్‌గా అన్నీ ప్లాన్ చేసుకోవాలని. ఇది నా లంచ్ బాక్స్ అనమాట. మిల్లెట్స్, పప్పు, ఖర్జూరం, అంజూరు తర్వాత యాప్రికాట్స్, క్రాన్‌బెర్రీస్ ఇలా ప్లాన్ చేసుకొని, ఇంకా నేను ఇలా లెమన్ వాటర్, జింజర్ వాటర్ అవి ప్యాక్స్ ఉంటాయి కదా! కెఫెయిన్ ఫ్రీవి. హాట్ వాటర్ టీస్ అవే తాగుతాను. నార్మల్ టీస్ కాకుండా. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇంక ఇదే పొద్దున్నే కాంచుకొని తీసుకొని వెళ్తాననమాట స్కూల్‌కి వెళ్ళేటప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా మొత్తం వంట అయిపోయాక ఏ రోజు గ్యాస్ క్లీనింగ్‌కున అప్పటికప్పుడు ఆ రోజు చేసేసుకుంటా. ఈవినింగ్ వచ్చి చేసుకోవడము అలా కాకుండా ఎప్పుడు అప్పుడు క్లీన్‌గా చేసేసుకొని ఒక 10 మినిట్స్ టైం అనమాట అంతే జస్ట్ చేయడానికి. సో, వంట అయిపోగానే మొత్తం క్లీనింగున బేసిక్ క్లీనింగు, తర్వాత డిష్ వాషర్ పెట్టేస్తాను కాబట్టి సామాన్లన్నీ అందులో ఎళ్ళిపోతాయి. ఇంకా సింక్ అవి కడిగేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్‌గా పెట్టేసుకుంటే ఇంక ఇలా క్లీన్‌గా అయితే మొత్తం అయిపోయింది చూడండి. సో, కిచెన్ అయితే ఇలా వైండ్ అప్ చేసేస్తాననమాట. సో, బై 7:20, 7:25 అంతా మొత్తం వైండ్ అప్ చేసేసి ఇంక నేను రెడీ అయిపోవాలి. ఇంకా రెడీ అయిపోయి లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టుకున్నాక ఇంక మా వారు పూజ చేసింటారు కాబట్టి మార్నింగే ఇంక జస్ట్ నేనెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని కొన్ని శ్లోకాలు అవి చదువుకుంటా టైముని బట్టి అనమాట. సో, ఒక 5 మినిట్స్ అయినా దేవుడి దగ్గర 5, 10 మినిట్స్ అలా కూర్చొని జస్ట్ కాసేపు ప్రే చేసుకొని కొన్ని శ్లోకాలు అవి చదువుకొని పూజ చేసేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా ఖచ్చితంగా ఉండాలి, ఇంతసేపు చేయాలని ఏం పెట్టుకోననమాట. సో, ఇంకా తర్వాత వెంటనే ఇది చద్దన్నం ఉంటది కదా! కొంచెం నైట్ మిగిలిన పెరుగన్నము అదనమాట ప్రోబయోటిక్‌ది మొలకలు ఇలా వెజిటబుల్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్, బ్రాకలీ మా బాబుకి పెట్టించి ఇంకా నేను గూడా అవే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే అవే తింటాను. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇంక ఇవే అనమాట. సో, వీకెండ్స్ కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుంటే కానీ వీక్ డేస్ మాత్రం డెఫినెట్‌గా ఇంకవి అక్కడైతే చియా సీడ్స్. సో, ఇంక ఇవి తాగేస్తే కంప్లీట్‌గా డైట్ గూనా నాకు ఈజీ అనిపిస్తదనమాట. డెఫినెట్‌గా చాలా హెల్తీగా అనిపిస్తది. ఇంకా ఇలా ప్లాన్ చేసుకోవడం గూడా ఈజీగా ఉంటది గదా! కొంచెం ఓపిక చేసుకోవాలంతే ఇవన్నీ చేసుకోవాలంటే. ఇంకా మల్టీ వైటమిన్స్ ఇది ఉమెన్ మల్టీ వైటమిన్ ప్లస్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనమాట. నాకు డాక్టర్ రికమెండ్ చేసింది. నాకు వెజ్‌లో కావాలి అంటే కొలెస్ట్రాల్ ఫ్రీ ఉండడానికి గుడ్ కొలెస్ట్రాల్ కోసం అని జెప్పి. సో, ఇంకా అలా చియా సీడ్స్‌తో తాగేసి క్యాప్సూల్స్ అయితే తీసుకొని ఇంకా స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోతున్నాను వర్క్‌కి. ఇంకా మార్నింగ్ బిజీగా అయిపోతుందనమాట ఇలా. ఇంకా మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా వచ్చేస్తాను కాబట్టి, ఇంక రాగానే మా వారైనా టీ చేసుంటారు. లేదా ఇంక నేనొచ్చి టీ పెట్టేసుకొని, ఇంక మా బాబు కోసం ఏదో ఒక స్నాక్ చేస్తాననమాట. లేదా స్వీట్ పొటాటో అలా బాయిల్ చేసేసుకుంటాము. లేదా గింజలు ఏవైనా నానబెట్టేసి పెట్టింటాను. ఇదైతే ఇంక మా బాబు కోసం ఇట్లా వాడికి బ్రెడ్ అంటే చాలా ఇష్టము. అందుకని దాంట్లోకే చోలే చెన్నా ఉంటాయి కదా! అవి సోక్ చేసేసి బాయిల్ చేసి కొంచెము పెట్టేసాను. ఇంక వాడు స్నాక్ అయిపోయాక ఇంక టీ తాగేసి కాసేపు రిలాక్స్ అయిపోయి, కొద్దిసేపు ఏదైనా టీవీ చూడడం లేదా యూట్యూబు ఇవన్నీ ఎడిటింగ్ ఆ టైంలో పెట్టేసుకుంటాననమాట. ఒక 5 వరకు అలా రిలాక్స్ అయిపోతాను. ఇంక తర్వాత మళ్ళీ గ్రైండర్ ఒకవేళ వీకెండ్స్‌లో చేసుకుంటా మోస్ట్‌లీ లేదా వీక్ డేస్‌లో ఉంటే గ్రైండర్ అవన్నీ పెట్టుకోవడము. ఇంకా మళ్ళీ ఇగ లంచ్ బాక్సెస్ అన్నీ వస్తాయి కదా! ఆ డిష్ వాషరు అవన్నీ పెట్టేసుకొని లంచ్ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసుకోవడం. సో, ఇలా చాలా చాలా బిజీగా ఉంటదండి ఇక్కడ. ఇంటికొచ్చాక కూడా కాసేపు కూడా రిలాక్స్ అవ్వడానికి ఉండదు. సో, ఇంక దీంతో పాటు ఇంకా మళ్ళీ మనము డేని ఇంకా డిఫరెంట్‌గా గూడా ప్లాన్ చేసుకోవాలి. ఇదే వాషింగు, తినడం ఇలానే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉండాలి కాబట్టి నేను ఈ టైం అంటే ఈ టైం అని చెప్పి అన్నీ ప్లాన్ చేసుకుంటాననమాట. ఇంకా ఇది అయిపోగానే 5:15 అలా ఆ టైంకంతా ఇంక నేను మా హస్బెండ్ ఇద్దరం వాకింగ్ అయితే వెళ్ళిపోతామనమాట.
మోస్ట్ ఆఫ్ ది టైమ్ డే ఇలానే ప్లాన్ చేసుకుంటాము. సో, ఎప్పుడైనా 1, 2 సార్లు స్కిప్ అవుతుంటాయన్నమాట. సో, ఇలా ఇంకా వాకింగ్ అయితే అయిపోయాక ఇంటికొచ్చాక ఒక 15-20 మినిట్స్ బేసిక్ ఎక్సర్‌సైజెస్ అయితే కొన్ని ప్లాన్ చేసుకుంటాననమాట. సో, ఇంకా హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి ఈవినింగ్ వచ్చాక నాకంటూ కొంచెం టైం పెట్టుకొని ఒక 1 ½ అవర్ అలా ఉంటది. సో, ఇంకా ఏదైనా చేసుకోవాలన్నా నేను ఎక్సర్‌సైజెస్ కానీ యోగా కానీ అన్నీ వాకింగ్ మొత్తం అంతా ఇలా టైం కేటాయించుకుంటా. ఇంకా సమ్మర్ అలా వస్తే గార్డెనింగ్ అదంతా కూడా ప్లాన్ చేసుకుంటాననమాట ఈ టైంలోనే. సో, మొత్తం టైం అంతా నాకు చాలా బాగా అనిపిస్తది. మనము యూజ్ చేసుకోవాలి అంతే. సో, ఓపిక కావాలి ఇవన్నీ చేసుకోవాలంటే అలానే ప్లాన్ చేసుకుంటాననమాట నేను. ఏవి స్కిప్ చేయకూడదు. ఒకరోజు బద్ధకం వస్తే ఇంకా అలానే ఎళ్ళిపోతదనమాట. అలా బద్ధకం లేకుండా స్కిప్ చేయకుండా డెఫినెట్‌గా చేసుకోవాలి అనేసి ఇంకా ఇలానే ఉంటదెప్పుడు. సో, ఇలా ఈవినింగ్ అయితే కాసేపు కొంచెం రిలాక్స్ అయిపోయి అన్నీ చేసేసుకున్నాక ఇంకా మేము చాలా ఎర్లీగా డిన్నర్ చేస్తామనమాట. 6:30, 7 కంతా. ఇంకా ఇలా పాలు పొంగిచ్చి తోడు పెట్టుకోవడం అలా. సో, ఇంక ఈవినింగ్ రాగి చపాతీ, జొన్న రొట్ట లేదా చపాతీ ఇలాంటివి చేసి కొంచెం బేసిక్ రైస్, కర్డ్ రైస్ మార్నింగ్ కర్రీస్ చేసింటా కదండీ! ఆ కర్రీస్‌తోనే తినేస్తామనమాట. ఎక్కువ కుకింగ్ అయితే ఈవినింగ్ పెట్టుకోను నేను. మిగతా టైంకి కేటాయించుకొని. సో, ఇంకా ఇలా మజ్జిగ అలా తాగేసి చాలా సింపుల్‌గానే డైట్ ఫినిష్ చేసేస్తాము. ఇంకా డిన్నర్ గూనా చేసి వైండ్ అప్ చేసేసాననమాట. ఇంకా బాక్సెస్, గిన్నెలు అన్నీ డిష్ వాషర్‌లో పెట్టేసి అది కొంచెం బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇంక చేశాక ఇంక ఈవినింగ్ బై 8 నుంచి ఇంక నేను బెడ్ మీదనే ఇంకా మెడిటేషన్ చేస్తాననమాట కాసేపు రిలాక్సింగ్‌గా. ఒక 15-20 మినిట్స్ అలా రిలాక్స్ అవుతే కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది గదా! డే అంతా స్కూల్‌లో అక్కడ. సో, చాలా రిలాక్సింగ్ అనిపిస్తది నాకిలా మెడిటేషన్ చేస్తే అనమాట. ఇంకా అలా ప్లాన్ అయితే చేసుకున్నా. ఎక్కువ సేపు కాకపోయినా కనీసం 15, 20 నిమిషాలు ఇలా మెడిటేషన్ చేయడం వల్ల చాలా చాలా మీకి రిలాక్స్ అనిపిస్తదనమాట. సో, నేనైతే ఇలా డే అంతని ఇలానే ప్లాన్ చేసుకుంటాను. ఇంకా ఎర్లీగానే 9:30కి నిద్రపోతాననమాట. సో, ఇలా డే అంతా ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటూ మన పిల్లల్ని, మన ఫ్యామిలీని గూడా కాపాడుకోవచ్చనమాట. సో, హోప్ మీ అందరిలో ఎవరికైనా ఇది యూజ్‌ఫుల్ అవ్వచ్చనేసి ఈ వీడియో చేశాను. సో, మీకి నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తా. అప్పటిదాకా సీ యూ. బై. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.